శ్రీలీల మోస్ట్ టాలెంటెడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ 2021లో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. మొదటి సినిమాతో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఇక పెళ్లి సందడి సినిమా హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. పెళ్లి సందడి సినిమా తర్వాత శ్రీలీల మాస్ మహారాజా రవితేజతో ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ధమాకా సినిమా తర్వాత శ్రీలీల నటించిన స్కంద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత శ్రీలీల నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత శ్రీలీల నటించిన ఆదికేశవ, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ అందుకుంది. ఇక శ్రీలీల చివరిగా నటించిన గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్నా కూడా ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు అంత స్కోప్ లేదు. దీంతో ఈ భామకు ఆఫర్స్ తగ్గాయని న్యూస్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అయితే ఈ భామ గత 5 నెలలుగా కొత్త సినిమా చేయలేదు. దీంతో శ్రీలీల సినిమాలకు బ్రేక్ తీసుకుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీలీల హవా మరోసారి మొదలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటు మరో 3 సినిమాలను లైన్లో పెట్టింది. నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ మూవీ, అలాగే రవితేజ 75th మూవీలో ఈ భామ ఆఫర్ అందుకుంది. సో చూడాలి. శ్రీలీల చేతిలో అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే లైనప్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాలతో ఎలా అయినా హిట్ అందుకుని మళ్లీ కెరియర్లో దూసుకుపోవాలని శ్రీలీల ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.